తీసుకో. ఎవరైతే కాంపిటీషన్లో పాల్గొంటున్నారో వాళ్ళందరికీ లక్కీ టిప్స్ అయితే ఉన్నాయండి. ఓకే, హలో, ఈరోజు పార్టిసిపేషన్ అందరికీ కూడా మేము మీ ఆల్రెడీ మీ నెంబర్ ఇచ్చి ఉంటాం కదా, శ్రీరామ్ నోటిస్తున్నాం అందరూ. ఓకే, ఇప్పుడు మీ లక్కీ చేస్తామంటే ఇందులో 40 మందికి కొంతమంది గిఫ్ట్ సరఫరా చేశారు. నాయుడు గారు కుండు బిర్యానీ వాళ్ళు ఇప్పుడు లక్కీ డిప్లో వచ్చి 40 మంది వస్తే అందులో వాటి నెంబర్ తెస్తాము. నాయుడు గారు కుండు బిర్యానీ కుండ బిర్యానీ తీయండి ఒకటి 10 మెంబర్స్ ఇస్తాము. నెక్స్ట్ రోజు రాయలు రోజు రోజు కాలేదు. అలాగే గోదావరికి బాలగూడెం వాళ్ళు వస్తారు. అట్లాగే పక్కనే స్పీచ్ వాళ్ళు ఈరోజు ఇస్తారంటే అందులో ఈరోజు పక్కన స్పీచ్ ఎన్ఆర్ఐ అమెరికా. ఓకే, ఈ రోజు అయితే గిఫ్ట్ కూపన్స్ అయితే ఉన్నాయండి. ఎవరైతే కుకింగ్ కాంపిటీషన్లో పాల్గొంటారో వాళ్ళకి ప్రత్యేకించి గిఫ్ట్ కూపన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. లక్కీ గిఫ్ట్ ద్వారా గిఫ్ట్ కూపన్స్ గెలుచుకోవచ్చు. మీ ఎంప్లాయ్మెంట్ మెంబర్స్ ఎవరైతే ఉన్నాయో వాటి అన్నింటినీ ఒక లక్కీ గిఫ్ట్ అయితే తీయడం జరుగుతుంది. లక్కీ గిఫ్ట్ విన్నర్స్కి నాయుడు గారి కుండ బిర్యానీ నుండి రోజు నుండి అండ్ దానితో పాటుగా మనకి టీ బాటిల్ గోదావరి నుండి గిఫ్ట్ కూపన్స్ అయితే వస్తాయండి. ప్లీజ్ అందరూ మాకు సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాము. ఓకే, యాక్చువల్గా మేము గోవాతో పాటుగా రెడ్ చిల్లీ పౌడర్ మిక్స్ చేసుకుని తింటాము. బట్ ఈ షార్ట్స్ అయితే ఆ ఫేవరెట్ వచ్చేస్తుంది. వెరీ నైస్. Very nice, very nice. Actually, it is more useful in the summer only because of sunstroke and everything. In this make your body. Exactly. Nice caption. Make this cooler, make your body good. Very nice. Summer ki taggatu anni chaala beautiful ga untaru. And మీ పేరు? Bone katora. Okay, దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. అనేది అందరికీ తెలియదు. అది నైట్ సోప్ చేసుకుని మార్నింగ్ జెల్లో ఫామ్ అవుతుంది. కాళ్ళలో నొప్పులు అయ్యి గమ్ము తక్కువ అయిపోయిందంట కదా, ఇది తాగుతుంది. ఆ దీన్ని చూసి చేసుకోవడానికి కారణం ఏంటి అందరికీ తెలియాలి. డోర్ కటర్ అంటే ఏంటో తెలియాలి. నాకు లేకపోయినా పర్లేదు, యూట్యూబ్ లేకపోయినా పర్లేదు, ఇది తెలియాలి, అందరూ యూజ్ చేయాలి అన్న కాన్సెప్ట్గా నేను ఈ డోర్ కటర్ చూస్తున్నాను. ఎగ్జాక్ట్లీ అండి, అందరికీ తెలుస్తుంది. బికాజ్ ఇంకొకటి ఏంటంటే మన ఇప్పుడు కాంపిటీషన్లో పాల్గొన్న ప్రతి ఒక్కళ్ళు మోస్ట్ ఆఫ్ చాలా మంది వరకు గోల్ కటోరాని కూడా యూజ్ చేశారు. ఎందుకంటే మన రాజమండ్రి వాళ్ళు కూడా అందరూ టూ హెల్త్ కాన్షియస్ అయిపోయారు. మన వాళ్ళకి ఎడగడంతో పాటు హెల్త్ కాన్షియస్నెస్ కూడా ఉందని కుకింగ్ కాంపిటీషన్లోనే బాగా తెలిసిందండి నాకు. చాలా హెల్తీ డ్రింక్స్ అయితే చేశారు. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా విన్నరే, చాలా బాగా చేశారు. అందరూ ప్రతి ఒక్కళ్ళు బెల్లం యూజ్ చేశారు, ఎవరు షుగర్స్ కూడా యూజ్ చేయలేదు. బెల్లం దాంతో పాటు పటికి బెల్లం ఎక్కువ యూజ్ చేశారు. తాటి కలకండ ఇలాంటి షుగర్కి ప్రత్యామ్నాయాన్ని ఎక్కువ యూజ్ చేసి మరి ఈ బెవరేజెస్ అన్ని ట్రై చేయడం జరుగుతుందండి. చాలా బ్యూటిఫుల్గా అయితే ప్రతి ఒక్కళ్ళు వీటిని ప్రిపేర్ చేశారు. అండ్ మీది పుష్టు పుల్కి. ఓకే, ఓకే, పాలు బూస్ట్ మలయాళీ షర్బత్ నైస్ అండి. అండ్ మీది ఓ సూపర్. ఇక్కడ చూస్తుంటే మెయిన్
ఇంగ్రీడియంట్స్ కూడా ఒకసారి మనం డిస్ప్లే చేద్దామండి. పిల్లలకి కావాల్సిన ఇంకా చాక్లెట్ ఫ్లేవర్ కోసం కోకో పౌడర్ యూజ్ చేసుకొని మిక్స్ చేసుకుంటే ఇంకా చాక్లెట్ ఫ్లేవర్గా తాగుతారు. ఇంకా ఇష్టంగా ఉంటుంది. కలర్ రాలేదు కదా, సో కలర్ కోసం కోకో పౌడర్. వెరీ నైస్ అండి, టూ హెల్తీ. అండ్ వన్ మోర్ ఐటమ్ ఉందండి ఇక్కడ. మీ పేరు? సత్యవతి అండి. నేను కడియం నుంచి వచ్చానండి. నేను చేసిన ఐటమ్ పేరు స్ప్రౌటెడ్ అండ్ రోస్టెడ్ రాగి జావ అండి. రాగిలో ప్రోటీన్స్, కాల్షియం, ఫైబర్, ఐరన్ ఉంటాయండి. ఇది ట్రెడిషనల్ ఫుడ్ అండి. మన పూర్వీకులు ఎప్పటి నుంచో చేసే ఐటమ్ అండి. ఇది ట్రెడిషనల్ ఫుడ్ ఫర్ హెల్దర్ లైఫ్. ట్రెడిషనల్ ఫుడ్ డైలీ మన డైట్లో పెట్టుకున్నాం అనమాట. మన హెల్త్ పరంగా చాలా ఉపయోగాలు ఉంటాయండి. దీనివల్ల వెయిట్ లాస్ అవుతాము, డయాబెటీస్ కంట్రోల్లో ఉంచుకోవచ్చు, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏదైనా ఉంటే కర్రీగా ఉంటుంది. యాక్చువల్గా ఇక్కడ రాగుల్ని స్ప్రౌటెడ్ అంటున్నారు. అంటే యాక్చువల్గా డైరెక్ట్ పౌడర్ కాకుండా మొలకెత్తి 2 days, దానికి చాలా ప్రాసెస్ ఉంటుందండి తెలుసు. ఆ 2 days నుంచి అవి మొలకెత్తిన తర్వాత రోస్ట్ చేసి అప్పుడు పిండి తయారు చేయాలి. సూపర్ అండి. యాక్చువల్గా రాగి జావ అంటే ఏదో పౌడర్ కొనుక్కొని వేసుకుని తాగేయడం కాదండి. మనం యాక్చువల్గా ఏంటంటే రెడీమేడ్ మిక్సెస్ కన్నా బెటర్ ఆప్షన్ ఏంటంటే ఒక 2 days 3 days రాగుల్ని కంప్లీట్గా స్ప్రౌట్స్ లాగా వచ్చేటట్టు చేసుకున్న తర్వాత దాన్ని రోస్ట్ చేసుకుని పౌడర్ చేసుకున్న తర్వాత చేసుకుంటే చాలా హెల్దీ అండి. బికాజ్ స్ప్రౌట్స్ రూపంలో కూడా మనకి వెయిట్ లాస్ అది కూడా తగ్గిస్తుంది అన్నమాట. ఏం యూజ్ చేశారండి? ఫీలింగ్ ఏంటి కదా మీరు చెప్పండి. నేను ఆరెంజ్ అంటే నారింజా లేకపోతే కమలా? కమలాకి లెమన్, సోడా, మెంట్, సబ్జరీ దాంతో తయారు పిల్లలకి రిఫ్రెష్గా ఉంటుంది. సమ్మర్లో అయితే ది బెస్ట్ డ్రింక్. పట్టుకుని థ్యాంక్ చెప్పండి. యూ. ఒకసారి మీ పేరు? అండ్ మీ పేరు? కర్బూజ షర్బత్. సమ్మర్లో 2 కూల్. ఓకే, మీరేం చేశారమ్మా? ధాన్యాలతో జ్యూస్. ఓకే, అంటే ఏమేమి యూజ్ చేశారు? కాజు, బెల్లం, ఇందాక నిలబడుకో నిజమే నవధాన్యాలతో పాటు సూపర్ అండి. సూపర్ అండ్ రోస్ట్ చేసుకోవాలి. ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి. యూనియన్ బ్యాంక్ అలౌ చేశారండి. మీరు చేశారా మేడం చేశారా? మేడమేనా? సరే, మీ మాటలో చెప్పండి అసలు. ఇది మొజిటో మింటు డ్రింక్ ఇది ఆటో సమ్మర్లో రిఫ్రెషింగ్ డ్రింక్ ఇది. దీంట్లో ఆరెంజ్ జ్యూసు, స్ప్రైటు, మింట్ ఫ్లేవర్, లెమన్, పుదీనా, సబ్జా గింజలతో సహా అంటే టేస్ట్ రావడానికి కూడా ఎంత బాగుంటుంది. తాగడానికి సమ్మర్లో మంచి కూల్ చేసి బాడీకి రిఫ్రెషన్ వస్తుంది బాడీకి. టేస్ట్ చూడడం అయిపోయింది, జడ్జెస్ చూసారు అని చెప్పేసి వెళ్ళిపోకండి. బికాజ్